నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సత్యవేడులో టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమన్వయ భేటీ. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత, ఐక్యతకు పిలుపు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రశంసించిన మంత్రి ఆనం. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడి. ఏపీ టూరిజం కు టీటీడీ భూముల బదలాయింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడుకలోని స్థానిక సంత ప్రాంగణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ శత్రువులపై పోరాటంలో ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతున్న సైనికులను ఆయన ప్రశంసించారు. మనం చూసాం, పహల్గాంలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగం పైన వచ్చి సామాన్యుల్ని అతి కిరాతకంగా చంపేశారు. మన ప్రధానమంత్రి గారు అమరావతి కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ప్రధానంగా 2 విషయాలు చెప్పా. నమో గారు తీసుకునే ఏ నిర్ణయం అయినా మేమందరం మీకు అండగా ఉంటామని చెప్తాం జరిగింది. 2 విషయం కూడా చెప్పా. ఒకటి కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా మన దగ్గర ఒక మిసైల్ ఉంది, ఆ మిసైల్ పేరే నమో అని. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మన జవాన్లకి మనం అండగా నిలబడాలి. వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు కూడా ముందరికి వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. నుంచుని పిడికలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం, నేను వందే అని చెప్తాను, మాత్రం అని మీరు 3 సార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ సమావేశం ప్రారంభించిన బోలా శంకరుడు, ఆనాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో గ్యాలరీలో కూర్చున్నప్పుడు అవమానించాలని వైకాపా నాయకులు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి, వాళ్ళు ఎవరన్నా బాబు గారి పైన దాడి చేయాలంటే నన్ను దాటిన తర్వాతనే బాబు గారి దగ్గరికి వెళ్ళండి అని నిలబడి పోరాడిన వ్యక్తి మన బోలా శంకరుడు సత్యప్రసాద్ గారికి. నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను. ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 94% సీట్లు గెలిచినాయి.
175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచినాం. ఇంకో పక్కన మంగళగిరిలో 91,000 పైచీలక ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నానని వచ్చింది. చాలా ఉత్సాహపడ్డా. రికార్డు కొట్టామరా ఈసారి అనిపించింది. ఒక్క క్షణం కూడా లేదు. అది మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్, పల్లగా రికార్డు కొట్టేశాడు అన్నాడు. అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు. ఆనాడు మనందరం చూసాం, పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు అంజిరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగొట్టి రారా అని చెప్పారే, అది నాకు స్ఫూర్తి. మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం, మంజులారెడ్డి గారు అనే ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం. రక్తం కారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి. ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది. మీరందరూ ఒక్క పిలుపు మేరకు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే. బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాట మీద నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా 1 కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ నుంచి వెంగళరావు నగర్ సెంటర్ వరకు 2,67,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి ఆనం ప్రశంసించారు. నెల్లూరులో 3 దఫాలు ఎమ్మెల్యేగా గెలవడం చిన్న విషయం కాదని, అది శ్రీధర్ రెడ్డికే దక్కిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా తిరిగి పనిచేయడం కూడా. గాంధీనగర్ లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లు ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తారు రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వసతులు లేవు. ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్ కి వెళ్లాలన్నా, ఆటో నగర్ కి వెళ్లాలన్నా, జ్యోతి నగర్ కి వెళ్లాలన్నా, ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కాదు. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షన్ మెంబర్ గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు 83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు, సోదరిమణులకు మనం చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డురావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్ననలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీధర్ రెడ్డి.
శ్రీధర్ రెడ్డికి ఏ విధంగా సహకరిస్తున్నారో నెల్లూరు నగర అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి మీ అండదండలను ఇవ్వండి, మీ సహకారాన్ని ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతదేశ ప్రధానికి ఇవాళ ఈ దేశం కష్టాల్లో ఉంచాలని కొంత ప్రయత్నం చేస్తాం. కానీ మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది. లేవలేనోడు కూడా రోడ్డు మీద కూర్చొని తిడతాడు, తప్పదు, వినాలి అంతే. ఓకే. రోడ్డు అటు పొదలకూరు రోడ్డుకి వేదాయపాడు రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో, సరైన వస్తువులు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్. రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ 2,60,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవడమే కాదు, శంకుస్థాపన చేశామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనవ రామారెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి సంధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి ఆలయాకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.